మీరు రోజూ నిద్రలేవగానే మొదట దేని గురించి ఆలోచిస్తారు? మీ బ్యాంకు ఖాతాలో ఉన్న అంకెల గురించా, లేక మీ మెదడులో ఉన్న అపరిమితమైన సామర్థ్యం గురించా? మనలో చాలామంది ఒక అదృశ్యమైన గోడ కింద బ్రతుకుతుంటాం. ఆ గోడ మనకు కనిపించదు, కాని మనం ఎంత ప్రయత్నించినా ఆర్థికంగా ఒక స్థాయిని మించి ఎదగనివ్వదు. దీనిని మనస్తత్వ శాస్త్రంలో ఇన్విజిబుల్ సీలింగ్ అంటారు. ప్రపంచంలో అత్యధిక శాతం మంది మనుషులు తమ జీవితాంతం కేవలం మనుగడ కోసం, అంటే సర్వైవల్ కోసం మాత్రమే పోరాడుతుంటారు. కాని కేవలం 1% మంది మాత్రమే సంపదను సృష్టించే రహస్యాన్ని ఎలా పట్టుకోగలుగుతున్నారు? ఆ తేడా వారి కష్టంలో లేదు, వారి అదృష్టంలో లేదు, అది కేవలం వారి మెదడులో రన్నవుతున్న ఒక ఆర్థిక అల్గారిథంలో ఉంది. ఈ రోజు మనం మీ లోపల ఉన్న ఆ పాత సాఫ్ట్వేర్ను తొలగించి ఒక శక్తివంతమైన మనీ మైండ్ సెట్ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అత్యంత లోతుగా తెలుసుకుందాం. ఈ విశ్లేషణ ముగిసేసరికి మీరు సంపదను చూసే కోణం మారుతుంది మాత్రమే కాదు, మీ ఆర్థిక భవిష్యత్తుకు మీరే ఒక కొత్త ఆర్కిటెక్ట్గా మారబోతున్నారు. మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన అత్యంత ఆధునికమైన సత్యం ఏమిటంటే, సంపద అనేది ఒక వస్తువు కాదు, అది ఒక సిగ్నల్. మీరు ప్రపంచానికి ఏ రకమైన సిగ్నల్ ఇస్తున్నారు అనే దానిపైనే మీకు ఎంత డబ్బు వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. చాలామంది మెదడులో డబ్బు తక్కువగా ఉంది లేదా సంపాదించడం కష్టం అనే నెగటివ్ ఫ్రీక్వెన్సీ నిరంతరం ప్లే అవుతూ ఉంటుంది. ఇది సరిగ్గా ఒక రేడియో స్టేషన్లో తప్పుడు ట్యూనింగ్ చేసినట్లు. మీరు తప్పుడు ఫ్రీక్వెన్సీలో ఉంటే మీకు వచ్చే సంగీతం కూడా కర్ణకఠోరంగానే ఉంటుంది. మనీ మైండ్సెట్ అంటే కేవలం పాజిటివ్గా ఆలోచించడం కాదు, మీ మెదడులోని ఫైనాన్షియల్ థర్మోస్టాట్ను రీసెట్ చేయడం. థర్మోస్టాట్ ఎలాగైతే గది ఉష్ణోగ్రతను ఒకే దగ్గర ఉంచుతుందో, మీ మైండ్సెట్ కూడా మీ సంపాదనను ఒకే స్థాయి వద్ద లాక్ చేసి ఉంచుతుంది. మీకు తెలియకుండానే మీరు ఒక నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ సంపాదించడానికి భయపడుతుంటారు, లేదా ఆ స్థాయికి చేరగానే అనవసరమైన ఖర్చులు చేసి మళ్లీ పాత స్థితికి వచ్చేస్తుంటారు. ఈ మానసిక లాక్ను పగులగొట్టడమే మన మొదటి లక్ష్యం. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ గమనించండి. ఒక విమానం గాలిలోకి లేవాలంటే దానికి విపరీతమైన ఇంధనం, శక్తి అవసరం. కాని ఒకసారి అది నిర్దిష్ట ఎత్తుకు చేరుకున్నాక చాలా తక్కువ ఇంధనంతో సునాయాసంగా ప్రయాణించగలదు. సామాన్య మనిషి మైండ్సెట్ ఎప్పుడూ ఆ రన్వే మీద పరిగెడుతూనే ఉంటుంది తప్ప, టేకాఫ్ తీసుకోవడానికి కావలసిన ఆ మానసిక ఒత్తిడిని భరించడానికి సిద్ధంగా ఉండదు. మనం ప్రతిరోజూ చేసే పనుల్లో ఎక్కడో ఒకచోట రాజీ పడుతుంటాం. ఇంతే చాలులే అనే ఈ సంతృప్తి భావన నిజానికి మీ ఎదుగుదలకు శత్రువు. ధనవంతుల మైండ్సెట్ ఎలా ఉంటుంది అంటే, వారు వస్తువుల కోసం పనిచేయరు, వారు సిస్టమ్స్ కోసం పనిచేస్తారు. మీరు మీ సమయాన్ని అమ్ముతున్నారా, లేక మీ మేధస్సును ఒక ఆస్తిగా మారుస్తున్నారా? మీరు 1 గంట పనిచేస్తే 1 గంటకు మాత్రమే డబ్బు వస్తుంటే మీరు ఇంకా బానిసత్వంలోనే ఉన్నారని అర్థం. అదే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ ఆలోచన లేదా మీ పని మీకు డబ్బును సృష్టిస్తుంటే మీరు నిజమైన మనీ మైండ్సెట్లోకి అడుగుపెట్టినట్లు. మరో ముఖ్యమైన విషయం ఎకనామిక్ డార్వినిజం. ప్రకృతిలో బలమైనవి మాత్రమే మనుగడ సాగిస్తాయి. ఆర్థిక ప్రపంచంలో కూడా ఏది అత్యంత విలువైనదో దానికే గౌరవం లభిస్తుంది. చాలామంది తమ కష్టాన్ని నమ్ముకుంటారు, కాని కష్టమనేది మార్కెట్లో చాలా చౌకగా దొరుకుతుంది. విలువ మాత్రమే అత్యంత ఖరీదైనది. ఉదాహరణకు, ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఒకే ఒక్క లైన్ కోడ్ రాసి లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అదే సమయంలో ఒక కూలి రోజంతా శ్రమించి ₹100 మాత్రమే పొందుతాడు. ఇక్కడ వివక్ష లేదు, కేవలం నైపుణ్యం యొక్క అరుదైనతనం మాత్రమే ఉంది. మీ నైపుణ్యం ఎంత అరుదుగా ఉంటే మీ సంపాదన అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డబ్బు వెనుక పరుగెత్తడం ఆపి మిమ్మల్ని మీరు రీప్లేస్ చేయలేని ఒక వ్యక్తిగా ఎలా మార్చుకోవాలో ఆలోచించండి. మీ రంగానికి సంబంధించిన డీప్ నాలెడ్జ్ సంపాదించడం అంటే మీ మెదడులో ఒక బంగారు గనిని తవ్వడమే. ఆ గని నుండి వచ్చే సంపదను ఎవరూ దొంగిలించలేరు. మనం ఎదుర్కొనే అతిపెద్ద మానసిక ఉచ్చు డిజిటల్ డోపమైన్. నేటి ప్రపంచంలో మన చుట్టూ ఉన్న టెక్నాలజీ మనల్ని కేవలం ఒక వినియోగదారుడిగా మాత్రమే ఉంచడానికి ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియా అల్గారిథమ్స్ మీ సమయాన్ని, మీ ఏకాగ్రతను దొంగిలిస్తున్నాయి. ఎప్పుడైతే మీరు ఇతరుల జీవితాలను గమనిస్తూ కూర్చుంటారో అప్పుడు మీరు మీ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించే అవకాశాన్ని కోల్పోతారు. మనీ మైండ్సెట్ ఉన్న వ్యక్తి ఎప్పుడూ క్రియేటర్లాగా ఆలోచిస్తాడు తప్ప కన్స్యూమర్లాగా కాదు. మీరు ఒక రీల్ చూస్తున్నప్పుడు ఇది బాగుంది అనుకోవడం సామాన్య లక్షణం. కాని ఈ రీల్ వెనుక ఉన్న బిజినెస్ మోడల్ ఏంటి, వీరు ఎలా సంపాదిస్తున్నారు అని ఆలోచించడం మనీ మైండ్సెట్. ప్రతి వస్తువులోనూ, ప్రతి సర్వీస్లోనూ ఒక వ్యాపార రహస్యం దాగి ఉంటుంది. ఆ రహస్యాన్ని పట్టుకోగలిగే ఎక్స్రే విజన్ మీ కళ్లకు రావాలి. అప్పుడు మీకు లోపాలు కనిపించవు, కేవలం అవకాశాలు మాత్రమే కనిపిస్తాయి. డబ్బు పట్ల మీకున్న నమ్మక వ్యవస్థ మీ ఆర్థిక డిఎన్ఏను మారుస్తుంది.
చిన్నప్పటి నుండి మన మెదడులో డబ్బు చెడ్డది, ధనవంతులు స్వార్థపరులు అనే విషపూరితమైన ఆలోచనలు నింపబడ్డాయి. ఈ ఆలోచనలు మీ సక్సెస్ను మీరే అడ్డుకునేలా, అంటే సెల్ఫ్ సబోటాజ్ చేసేలా చేస్తాయి. మీకు డబ్బు కావాలని ఉన్నా లోపల ఎక్కడో ఒక అపరాధభావం మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. సంపద అనేది ఒక గౌరవప్రదమైన శక్తి అని మీరు గుర్తించాలి. డబ్బు ఉంటేనే మీరు 10 మందికి సహాయం చేయగలరు. డబ్బు ఉంటేనే మీరు మీ కుటుంబానికి భద్రతనివ్వగలరు. సంపద పట్ల ద్వేషాన్ని పెంచుకుంటే అది మీ దగ్గరకు ఎన్నటికీ రాదు. మీరు దేన్నైతే అభినందిస్తారో, దేన్నైతే గౌరవిస్తారో అదే మీ జీవితంలోకి ఆహ్వానించబడుతుంది. కాబట్టే సక్సెస్ఫుల్ మనుషులను చూసి అసూయపడటం ఆపి వారి దగ్గర ఉన్న ఆ మైండ్ సెట్ను అధ్యయనం చేయడం మొదలుపెట్టండి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలామంది భావోద్వేగాలకు లొంగిపోతారు. భయం లేదా అత్యాశ అనేవి మీ జేబుకు కన్నం వేసే శత్రువులు. మనీ మైండ్ సెట్ అంటే ఒక కోల్డ్ లాజిక్ కలిగి ఉండటం. పెట్టుబడి పెట్టేటప్పుడు అది మీకు ఏ రకమైన సెక్యూరిటీ ఇస్తుంది అనేది ముఖ్యం కాదు, అది ఏ రకమైన కాంపౌండింగ్కు దారితీస్తుంది అనేది ముఖ్యం. సంపద అనేది ఒక రోజులో వచ్చేది కాదు, అది ఓపికగా నిర్మించుకోవాల్సిన ఒక మహావృక్షం. చాలామంది విత్తనం నాటిన మరుసటి రోజే పండ్ల కోసం ఎదురుచూస్తారు. అది రాకపోతే నిరాశ చెంది ఆ ప్రయత్నాన్ని ఆపేస్తారు. కానీ నిజమైన ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఉన్నవారు ఆ విత్తనం పెరుగుతున్నప్పుడు కనిపించని ఆ వేర్ల వ్యవస్థను గమనిస్తారు. మీ నైపుణ్యం, మీ పరిచయాలు, మీ జ్ఞానం ఇవే మీ ఆర్థిక వృక్షానికి వేర్లు. ఈ వేర్లు ఎంత బలంగా ఉంటే భవిష్యత్తులో వచ్చే తుఫానులు మీ సంపదను ఏమీ చేయలేవు. నేటికాలంలో మనం అటెన్షన్ ఎకానమీలో ఉన్నాం. అంటే మీ ఏకాగ్రతే మీ అతిపెద్ద ఆస్తి. ఎవరైతే తమ ఏకాగ్రతను ఇతరుల కోసం కాకుండా తమ ఎదుగుదల కోసం వాడతారో వారే ఈ ప్రపంచాన్ని శాసిస్తారు. మీరు రోజూ గడిపే 8 గంటల పనిలో ఎన్ని గంటలు మీరు అత్యంత లోతైన ఏకాగ్రతతో, అంటే డీప్ వర్క్తో పనిచేస్తున్నారు? మీ పనిలో పర్ఫెక్షన్ ఉందా? పక్కవాడి కంటే 1% అదనంగా మీరు ఏమిస్తున్నారు? ఈ చిన్న మార్పులే కాలక్రమేణా మీ ఆదాయంలో భారీ వ్యత్యాసాన్ని చూపిస్తాయి. మనీ మైండ్ సెట్ అంటే అద్భుతాలు చేయడం కాదు, సామాన్యమైన పనులను అసాధారణమైన క్రమశిక్షణతో చేయడం. మీ క్రమశిక్షణే మీ బ్రాండ్. ఎప్పుడైతే మార్కెట్ మిమ్మల్ని నమ్ముతుందో అప్పుడే డబ్బు మీ వెనుక ఒక నీడలా పరుగెత్తుకుంటూ వస్తుంది. ప్రతికూల పరిస్థితులను మీరు ఎలా స్వీకరిస్తున్నారు అనే దానిపైనే మీ విజయం ఆధారపడి ఉంటుంది. చాలామందికి ఆర్థిక మాంద్యం లేదా ఉద్యోగ నష్టం వస్తే భయపడతారు. కానీ మనీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి ఇది ఒక రీసెట్ బటన్లాగా కనిపిస్తుంది. చరిత్రను గమనిస్తే ప్రపంచంలోని గొప్ప సామ్రాజ్యాలన్నీ సంక్షోభాల నుండే పుట్టాయి. సమస్యను ఒక ఆటంకంలా కాకుండా ఒక పజిల్లాగా చూడండి. ఆ పజిల్ను మీరు ఎంత వేగంగా పరిష్కరిస్తే మీ విలువ అంతగా పెరుగుతుంది. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా కూడా మీ వ్యూహం మీద నమ్మకంతో ముందడుగు వేయడం. రిస్క్ తీసుకోవడమంటే జూదం ఆడటం కాదు, లెక్కించబడిన ప్రమాదాన్ని, అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ను స్వీకరించడం. ఎవరైతే తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి కొత్త సవాళ్లను ఆహ్వానిస్తారో వారికే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ముగింపులో ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రయాణం చేయడానికి వచ్చారు. ఈ ప్రయాణంలో డబ్బు అనేది ఒక ఇంధనం లాంటిది. అది మీ లక్ష్యం కాకూడదు. కాని ఆ సాధనం మీ దగ్గర లేకపోతే మీ ప్రయాణం చాలా కష్టమవుతుంది. మీ అంతర ప్రపంచంలో మీరు ఎంత సంపన్నులుగా మారుతారో బాహ్య ప్రపంచంలో అంతటి వైభవం మీకు సిద్ధమవుతుంది. మీ ఆలోచనలను పదును పెట్టుకోండి, మీ సమయాన్ని గౌరవించండి, నిరంతరం నేర్చుకునే తపనను కలిగి ఉండండి. ప్రతిరోజూ 10 నిమిషాల పాటు మీరు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నారో ఆ ఉత్సాహాన్ని అనుభూతి చెందండి. మీ ఉపచేతన మనస్సుకి కొత్త ఆదేశాలను ఇవ్వండి. సంపద అనేది మేధావుల దగ్గర మాత్రమే స్థిరంగా ఉంటుంది, వివేకవంతుల దగ్గర మాత్రమే వృద్ధి చెందుతుంది. ఈ విషయాలు మీలో ఒక కొత్త స్పందనను కలిగించాయని ఆశిస్తున్నాను. మనీ మైండ్ సెట్ అనేది ఒక నిరంతర ప్రయాణం. ఈ రోజు మీరు వేసే ఒక చిన్న అడుగు రేపు మీకు ఒక గొప్ప ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. మీ మీద మీకు అచంచలమైన నమ్మకం ఉంచుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు ఒక విజేతగా నిలబడతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగండి. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నిశ్చయంగా ముందడుగు వేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.